క్షమించండి అత్తయ్య. నేను డబ్బు కోసం రాలేదు. నా కన్నయ్యని చూడాలనిపించి వచ్చాను. బాబుకి కడియాలు వేద్దామని వచ్చాను. నిజంగా అందుకే వచ్చాను అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మీరు అరవకండి. సౌర్య చూస్తే నన్ను చంపేస్తాడు. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. అసలు నీ వల్లే కదే ఆ కళ్యాణి నా ఇంట్లోకి దాపరించింది. నిన్ను వదలకూడదు. నీ వల్ల నా పరువు మొత్తం పోయింది. ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. నిన్ను పట్టుకుంటేనైనా ఈ పండగ ఆగిపోతుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తప్పుకోండి. అత్తయ్య వదలండి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను వదలండి. అత్తయ్య వదలండి అత్తయ్య. మళ్ళీ నేను రాను అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య వదలండి. వదలండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్య? లేవండి. అమ్మా అమ్మా లే. ఏమైందమ్మా? ఏంటి? సంపద సంపద వచ్చిందా? ఈ విషయం నానమ్మ వాళ్ళకి చెప్పాలి. బాబు రే సంపద, నేను చెప్పుడులే అది ఏడికే వచ్చిందని. రే శౌర్య వస్తుండాడు, రారా. అసలు సంపద పదే పదే మన ఆనందాన్ని నాశనం చేయడానికి ఇక్కడికొస్తుంది. ఈ కుటుంబం వద్దనుకుని వెళ్ళిపోయిన దానికి మళ్ళీ మన కుటుంబంతో ఏం పని? ఎలాంటి సమస్యలు లేవు, అందరం ఆనందంగా ఉన్నామనుకున్న సమయంలో ప్రతిసారి ఇలా చేస్తుంది. అవునమ్మా, ఎక్కడుంటుందో తెలియడం లేదు. కొంచెం ఉంటే కన్నయ్యని తీసుకుని వెళ్ళిపోయేది. నిజమేనమ్మా. సమయానికి అత్తయ్య దేవతలా వెళ్లి సంపదని అడ్డుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇన్ని రోజులు బాబంటే మీకు కోపం అనుకున్నాను, కానీ మీలో చాలా మార్పు వచ్చింది. కన్నయ్యని మీరే నాకు దూరం కాకుండా కాపాడారు. మీ రుణం నేనేం చేసినా తీర్చుకోలేను. వీళ్ళకెలా అర్థమైందా? నేనేదో ఈ ఫంక్షన్ ని, మీ ఆనందాన్ని నాశనం చేసి కళ్యాణి ఇంటి నుంచి తరిమేద్దామనుకుంటే ఇలా జరిగింది. నిజంగా వదిన గ్రేట్. శౌర్య, సంపద కనిపించిందా? లేదమ్మా, మిస్ అయింది.
సంపద వాళ్ళు ఊరు వదిలిపెట్టి పారిపోయారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటున్నారు. వదలనమ్మా. ఏమంటున్నావమ్మా? జరిగిందేదో జరిగిపోయింది, త్వరగా ఉట్టి కొట్టడం స్టార్ట్ చేయండి అంటోందిరా. అవునవును, త్వరగా కానివ్వండి. కళ్యాణి ఉట్టి కొడితే చూడాలనుంది. ఎందుకంత ఆనందం? నాకు ఉట్టి కొట్టడం అంటే సరదా అండి. అయితే నువ్వు ముందు వెళ్ళి ఉట్టి కొట్టు. అయ్యో, కొట్టడం కాదు, చూడటం సరదా అని చెప్పాను. కళ్యాణి, ఉట్టి కొట్టడం మొదలు పెట్టండి. దగ్గరుండి నీ కూతుర్ని కళ్ళు లేని కబోదిని చేస్తున్నావనుపమా. యాసిడ్ కళ్ళల్లో పడటం, అమ్మా అనటం, మీరందరూ కళ్యాణి అంటూ యాడవటం చకచకా జరిగిపోతాయి. అందరూ ఉట్టి కొట్టడానికి సిద్ధమేనా? సిద్ధమే. అమ్మా, కార్యక్రమం మొదలు పెడదాం. మొదలు పెట్టండి. రా. నువ్వేంటి అంటరాని దానిలో అంత దూరంలో ఉన్నావు? నువ్వు కూడా రా. ఆహా, నేను రాను. నేను ఇక్కడే ఉండి చూస్తాను. ఉట్టివైపు గుడ్ల గొప్పలా చూస్తున్నావు. అందులో యాసిడ్ ఏమైనా పోసావా ఏంటి? నేను అలాంటి పనులు ఎందుకు చేస్తానండి? ఏమో, కుళ్ళుతో చేసినా చేస్తావు. ఇదేంటి ఈయన ఇలా అంటున్నాడు? కళ్యాణికి కళ్ళు పోతే అందరూ నన్నే అంటారా ఏంటి? ఇదేంటి ఆలోచిస్తుంది? అంతగా నా మీదకొస్తే వదిన మీదకి తోసేస్తాను. చిన్ని, ఇష్టం లేని వాళ్ళని వదిలే బలవంతం పెట్టకు. మీరు కానివ్వండి. మొట్టమొదటిగా ఉట్టి కొట్టడానికి ఎవరు వస్తున్నారు? నేను. కళ్యాణి, నీకు ఈ ఉట్టి కొట్టడం కొత్త కదా. ఫస్ట్ నువ్వు వద్దు, శౌర్య కొడతాడు. శౌర్య, రా నాన్న. ఏంటమ్మా? నేను కొడతానమ్మా. అమ్మా, నేను వెళ్ళి ట్రై చేసి చూపిస్తాను. తర్వాత కళ్యాణి కొడుతుంది. శౌర్య, నువ్వు కానీ ఆగుదామేంటి? కొట్టని. దమయంతి, ఏంటక్క? ఓ, నువ్వు లాగుతావా? సరే, నీ ఇష్టం. అమ్మయ్యా, శౌర్యకి ఉట్టి అందకుండా లాగేయాలి.
పాపం దమయంతి వదిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. కమాన్ ఆఫీసర్. Come on, Surya, come on, come on. Come on, Uttu. అయ్యో, అబ్బా, కిలోమీటర్ దూరం ఉండగానే ఉట్టిని పైకి లాగేస్తే ఎలా కొడతారనుకున్నావు? చిన్ని, నువ్వు తీసుకోరా. ఈసారి సరిగ్గా లాగకపోతే తీసుకుంటాలే నాన్న. Surya, come on, Surya, come on. కొట్టేయాలి, లాస్ట్ ఛాన్స్, కొట్టేయాలి. ఓ ఛా. కళ్యాణి, నువ్వు రామ్మా. అలాగే మావయ్య. రావే, ఉట్టిని ఇంచు కూడా పైకి లాగను. ఉట్టి పగలాలి, నీ కళ్ళు పోవాలి. దమయంతి, ఉట్టిలాగాలన్న నీ కోరిక తీరిందా? ఇకిలించింది చాలు కానీ చిన్నీకివ్వు. బాజీ, నువ్వు కూడా వెళ్ళు. నువ్వు మొత్తానికి నీ కొడుకుని భలే కాపాడుకున్నావు వదినా. Come on, Kalyani, come on! Yay!
కొట్టాలి కొట్టావు. కళ్యాణి కమాన్. సరిగ్గా కుట్టి చావ్వే. కళ్యాణి ఏమైంది కళ్యాణి? కళ్యాణి అమ్మా కళ్యాణి ఏమైంది కళ్యాణి? కళ్యాణి కళ్యాణి అమ్మా కళ్యాణి ఏమైందమ్మా? కళ్యాణి 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 వదినా వదినా ఏంటొదినా అప్పుడే డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా? కళ్యాణికి కళ్ళు పోయాయా? అవునా? అదిగో కళ్యాణి ఇంకా అక్కడే ఉంది, ఇంకా ఉట్టే కొట్టలేదు, రెడీ అవుతుంది వదినా. మిస్ అయింది వదినా. మనం అనుకున్నది జరుగుతుందంటావా? నువ్వు నోరు మూయ్. నా వల్ల కావట్లేదు ఆఫీసర్. అలా అంటే ఎలా కళ్యాణి? లాస్ట్ టైం ట్రై చేయి. శౌర్య నువ్వైనా చెప్పు కళ్యాణికి. కళ్యాణి నువ్వు ఉట్టి కొట్టగలవు. వద్దులేండి ఆఫీసర్. అబ్బో, మీ అత్తయ్య మొదటిసారి నిన్ను సపోర్ట్ చేస్తోంది. ఎలాగైనా నువ్వు ఉట్టి కొట్టాల్సిందే కళ్యాణి. అలాగే మావయ్య. కళ్యాణితో నేను ఉట్టి కొట్టిస్తాను. నేను ఎత్తుకుంటాను, నువ్వు ఉట్టి కొట్టు, సరేనా? ఏమైందమ్మా?